ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయబోతున్నారన్న విషయం మేము అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చిన తర్వాత జనాల్లోకి కూడా అర్థమైంది. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్స్ తీసుకొని వచ్చి 5 మెడికల్ కాలేజీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మళ్ళీ అడ్మిషన్స్ కూడా 2023, 24, 24, 25 అడ్మిషన్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఒకటి పులివెందల, ఇంకొకటి వచ్చేసి పాడేరు దగ్గర ఉన్నటువంటి రెండు మెడికల్ కాలేజీలకి లెటర్స్ రాసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇది కూడా జనాల దృష్టికి మేమే తీసుకొని వచ్చాం. సో ఇవాళ నర్సీపట్నం కాలేజ్ విజిట్ చేసిన తర్వాత జనాలకి చాలా నిజాలు తెలియడం జరిగింది. సో దీనికోసం నెక్స్ట్ ప్రాసెస్ అన్ని నియోజకవర్గాలలో రాష్ట్రం మొత్తం ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి ధర్నాలు చేయడం జరిగింది. దాని తర్వాత ఇవాళ ఏదైతే 5 మెడికల్ కాలేజీలకి వీళ్ళు టెండర్లను పిలవడం జరిగింది. సో దీనికి మేము కోటి సంతకాల సేకరణ చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. ఎట్టి పరిస్థితుల్లో జనాల్లోకి తీసుకెళ్తుంది. రాబో రోజుల్లో గవర్నర్ గారిని కలుస్తున్నాము. ఏదైతే వీళ్ళు 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయబోతున్నామని జీవో రిలీజ్ చేశారో ఆ జీవోని ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి. టెండర్లకు పిలవడానికి కూడా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ విషయంలో అంటే 33+33 66 ఇయర్స్ వరకు ఒక డెకాయిడ్ మొత్తం అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలు, బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే కోట్లు వాళ్ళు ఎక్కడ అంత డబ్బు హెచ్చించి వాళ్ళు చదువుకోగలుగుతారు? మెడికల్ విద్యను దూరం చేద్దామనే ఒక ఆలోచన విధానంతో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి రాబో రోజులలో డెఫినెట్గా సమాధానం చెప్పే ఒక రోజు వస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం చేసే ఆలోచన విధానాల్లో మార్పు తెచ్చుకుంటే ఇకనైనా బాగుంటుంది. అది కూడా పిల్లల చదువు విషయంలో మీరు రాజకీయాలు మాని పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. లేకపోతే ఈ పిల్లలే ఏదైతే మెడికల్ కాలేజీ విద్యను దూరం చేద్దామంటున్నారో వీళ్ళే ఓటు రూపంగా మారి రాబో రోజులలో మీకు సమాధానం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.